హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు నేను కలిగిరి మార్కెట్కి వచ్చినానండి. కలిగిరి అన్నమయ్య డిస్టిక్. ప్రతి శనివారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 9:30, 10. ఒక్కో రోజు ఇంకొంచెం లేట్ అంటే 11 గంటల ఆ విధంగా అయితే మార్కెట్ ఉంటుంది. కరెక్ట్గా మన కలిగిరి టౌన్లోనే, ఎంట్రన్స్లోనే టమాటా మార్కెట్ అండి. ఎవరిని అడిగి చెప్తానమాట. తిరుపతి నుంచి అయితే ఒక 70 కిలోమీటర్లు వస్తుంది. మదనపల్లి నుంచి అయితే ఒక 40 కిలోమీటర్లు అట్లా వస్తుంది అనమాట. సో ఇంకొక విషయం ఏమంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మార్కెట్లో కానీ, ఇంటికాడ కానీ, లేదంటే షెడ్లు ఉన్నా కానీ, పొట్టేన్లు, మేకలు, ఆవులు, ఇంకొచ్చి చిన్నపిల్లలు, మేకపిల్లలు కానీ, చిన్న పొట్టేళ్ళ పిల్లలు కానీ షెడ్లు ఉన్నా, లేదంటే మీరు వ్యాపారం చేసుకొని అమ్మాలనుకున్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అయితే మీకైతే వీడియో చేసి పెడతాను. మీకు మార్కెటింగ్ చేసుకోవడం ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా, లేదంటే మార్కెట్కి తీసుకురావడానికి మీకు వ్యాపారం సరిగ్గా ఇంకా ట్రాన్స్పోర్ట్లు అంటే ఇవి ఖర్చులు అవంతా కూడా మీకు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా నన్ను అప్రోచ్ చేయారంటే మీరు కామెంట్ చేయండి. మీకు షెడ్లకు అంతా వీడియో చేసి పెడతాను. దాని ద్వారా ఏమవుతుందంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్లో కొంచెం పబ్లిసిటీ మీకు కూడా వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు వ్యాపారం ఇంటికాడే చేసుకుండే విధంగా నేనైతే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంటికాడే వ్యాపారం చేసుకోవచ్చు. మార్కెట్లోకి ఇంత దూరం వచ్చి చేసుకోవడం ఇబ్బంది అయితే అలాంటి వాళ్ళు, ఇంకా వ్యాపారాన్ని పెద్దది చేసుకోవాలనుకునే వాళ్ళు మీరు నన్నుగానే అప్రోచ్ అయ్యారంటే, కలిశారంటే మీకు వీడియో మీకు ఇంటి దగ్గరకు వచ్చి నేను వీడియో అయితే చేసి పెడతాను. దానివల్ల అయితే పబ్లిసిటీ అయితే పెరుగుతుంది. మీరు అయితే వ్యాపారం ఇంకా పెంచుకోవచ్చు అనమాట. సో ఈరోజు కలిగిరిలో మార్కెట్లో మనం పొట్టేన్లు, మేకలు కొన్ని బ్యాచ్లు అయితే వస్తాయి. ఎన్ని బ్యాచ్లు వచ్చినాయి, ఏం రేటు దిగాయి అనేసి మనం డైరెక్ట్గా రైతులు కానీ, వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర కనుక్కుందాం, చూద్దాం. ఇప్పుడైతే ఎండల సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో జీవాల రేట్లు అయితే కొంచెం పెరిగినాయంట. చూద్దాం ఏం రేటు అయితేనాయో, ఏం రేట్లు పెరిగినాయో, ఎంత పెరిగినాయో. నా నమస్తేనా? నమస్తే. ఎన్ని ఉన్నాయి, ఏం రేటు దిగినాయి? 12 ఉన్నాయి. అన్ని పొట్టేళ్ళే కదా, పెద్ద సైజు పొట్టేళ్ళే కదా. జత 50,000. అట్లా చెప్పొద్దన్నా, అయ్యిండే రేటు చెప్పు. చెప్పినా వాళ్ళు చూస్తా ఉంటారు, మనం చెప్పిన రేటు వాళ్ళకి తెలీదా? ఏం రేటుకైనా మీరు చెప్పండి నా. జత ఏం రేటుకింది? జత ఏం రేటుకింది? 29,000 జత పొట్టేన్లు. ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో దగ్గర దగ్గర 10-12 అయితే ఉన్నాయండి. 29,000కు జత వ్యాపారం అయితే అయిపోయిందంట. చూడొచ్చు, 29,000 అంటే దగ్గర దగ్గర 30,000 అనమాట. ఒకటి 14,500 అయితే పడుతుంది అనమాట. 29,000కి అయితే వ్యాపారం అయితే అయిందంట. చూడొచ్చు దీంట్లో మనము తీసేనా కదా 10 మంది వచ్చేదా. ఇప్పుడు మీరు తీసి పలానా సరుకు ఉండదంటే వస్తారు, లేకుంటే ఎట్లా వస్తారు చెప్ప. అది వ్యాపారం మార్కెట్ పెరుగుతుంది. ఇంకో పలానా దగ్గర మార్కెట్ ఉంది, పలానా దగ్గర జీవాలు దొరుకుతాయంటే 10 మంది వస్తారు. రేట్ల విషయాలు ఎవరికైనా తెలుసు. చెప్పిన రేట్ ఏం ఫిక్స్ రేట్ ఉండదు. 1000 రూపాయలు ఇటు అటు ఉంటుంది వ్యాపారం మీద. చెప్పిన రేట్ ఎవరు ఇచ్చారు కదా. అదే ఫ్రెండ్స్, ఇదైతే టీవీలో వస్తుంది, మన యూట్యూబ్ లో వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే అది 29,000కి అయితే అయిందంట వ్యాపారము. 29,000 అంటే అది 30,000, 14,500 అనమాట. ఒక్కొక్కటి 14,500, 14,500 లేదంటే 15,000, 500 రూపాయలు ఇటు అటు అయ్యిండొచ్చు. ఇంకా మన వెయిట్ మాట్లాడుకుంటే ఒక్కొక్కటి ఒక మీట్ పర్పస్ లో ఒక 14 నుంచి 15 కిలోలు ఆ విధంగా వస్తాయండి. కొన్ని అయితే 20 కిలోలు వచ్చి ఉన్నాయి. అంత కట్ట మీద వచ్చి ఒక రేటు ఉంటుంది అనమాట. సో ఈ బ్యాచ్ లో అయితే అదేనమాట. ఇంకా లైవ్ వెయిట్ మాడుకుంటే ఒకటి 28, 30 ఆ విధంగా అయితే ఉంటుంది. అయిపోయినా కొన్నారా? ఏం రేటు పడ్డాయా? ఫ్రెండ్స్ చూసి ఇవైతే వ్యాపారం అయితే అయిపోయినాయంట. ఎర్రపోటేళ్ళు అండి, నెల్లూరు బ్రౌన్, లేదంటే మన సింగపల్లి, రాయచోటి సైడ్ అయితే అదనమాట అనమాట.
నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే బేరాల మీద ఉంటారు. ఇక్కడైతే ఒక 4 పొట్టేలు. హాయ్, బాగుండవా? ఏం 4 తెచ్చినవా? ఏం ఈరోజు 4 తెచ్చినావా? చాలా అమ్మేసినావా? ఉండయా? తెచ్చిండిదే 4. ఎంత ఒక 8 నెలల పిల్లలు అట్లా ఉన్నట్టున్నాయా? 10 నెలలా? వెరీ గుడ్ ఫ్రెండ్స్. చూస్తే 10 నెలలు పొట్టేలు పిల్లలు అండి. చూడండి, ఒక మనం మీట్ పర్పస్ మాట్లాడుకుంటే 12-13 కిలోలు పడచ్చు. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 20-18 ఆ విధంగా అయితే పడతాయి. ఏం చెప్తాను జత? జత 22,000 చెప్పినావా? ఏమన్నా అడిగినారా? ఏమన్నా కడతానరా? 20,000 అడతాను ఫ్రెండ్స్. చూసి 22,000 అయితే చెప్పడం అయిందండి. అడగడం అయితే 20,000 అడతానంట. 22,000 చెప్తా అంటే 20,000 అయితే ఆస్కింగ్ ప్రైస్ అంట. చూడొచ్చు, పిల్లలు అయితే బాగున్నాయి. అయితే చూడొచ్చు. ఇంటికాడ ఎవరైనా ఇంకా ఒక 2 నెలలు మేపినారంటే, బక్రీద్ దాకా మేపారంటే మంచి రేటు పోద్ది, మంచి సైజ్ వస్తాయి అనమాట. బాగా గ్రో చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్ ఎక్కడ చూస్తే కొంచెం పెద్ద సైజు బొటైన్లు అయితే ఉన్నాయి. పెద్ద సైజు బొటైన్లు అయితే ఉన్నాయి. దగ్గర ఒక 15 ఆ విధంగా అయితే ఉన్నాయి. మొత్తం వ్యాపారం అయితే జరుగుతున్నాయి. మనం ఒకసారి కనుక్కుందాము, ఏం రేటు చెప్తారో ఏమైతే నీకు కనుక్కుందాం. మళ్ళీ రేపు సంవత్సరం చెప్పేద్దాన్ని 20,000 అదే పిల్ల అట్లా అనుకుండేది. ఎద్దు పొల్లు అవుతే ఎద్దే ఇది, పొల్లి మీద ఎద్దు కాదా అన్నా? వీడియో తీసుకొచ్చానా? ఏం చెప్తానన్నా? తల ఒక్కోటి ఏం చెప్తాను? 17,500 చెప్పిన. 17,500 చెప్తాను. ఎన్ని కిలోలు పడచ్చు? ఎంత వయసు ఉంటాయి పిల్లలకి? సంవత్సరం అయినాయా? సంవత్సరం అయినాయి. ఎన్ని కిలోలు పడచ్చునా? 18, 17 పడతాయా? 17-18 పడతాయి. ఫ్రెండ్స్ చూస్తే మీట్ పర్పస్ లో 17-18 అట్లా మీట్ పర్పస్ లో చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక్కోటి 17,000 చిల్లర అయితే చెప్తున్నాడు. 17,000 చెప్తున్నానండి. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 17,000 యూట్యూబ్ ఎల్కేఎస్ ఛానల్ బ్రో, ఎల్కేఎస్ ఛానల్ పిల్లలు కూడా వస్తాయి. 17,500 అండి. జత మీద వచ్చి 17,34-35,000 అయితే చెప్తున్నాడు. 35,000 అయితే చెప్తున్నాడు జత మీద. ఇవి ఇందాక చూసినాం మనం. ఇవైతే 20,000 చెప్తున్నాడు. ఒక్కోటి 10,000 అయితే చెప్తామండి. నెక్స్ట్ చూద్దాం. పెద్ద పొటైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పెద్ద పొటైన్లు నెల్లూరు బాగుండి. ఇవే ఏం చెప్తారో కనుక్కుందాము. ఇదే బాగుండవా? ఏం చెప్తాను? ఒకటా 20? ఒకటా? ఫ్రెండ్స్ చూస్తే 29,000 అయితే చెప్తానండి. 3 పొటైన్లు ఉన్నాయి, పెద్ద సైజు పొటైన్లు. ఒకసారి చూడొచ్చు. 29 ఎన్ని కిలోలు పడుతుంది అనుకుంటాడు? ఒక అంచనాకు ఒక 25 కిలోలు పడుతుందా? 25 కిలోలు. ఫ్రెండ్స్ చూస్తే 25 కిలో మీట్ పర్పస్ అండి. 25 అబోగా చెప్తున్నాడు. 29 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటాం అనమాట. 29,000 29,000 రూపాయలు చెప్తాం అనమాట. ఈ పిల్లల్ని అంటే ఒక సంవత్సరం మీద 2 నెలలు, 1 నెల ఇటు అటు ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇదైతే చిన్న పొటైన్లు అయితే ఉన్నాయి. అంతా ఒక 8 నెలలు, 10 నెలలు ఆ విధంగా ఉన్నాయి. ఏదైనా భయ్యా జత 3నా? 25,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తాను అండి. ఈ 3 పొటైన్లని చూడొచ్చు. ఇవంతా కూడా ఒక 8 నెలలు లేదంటే 9 నెలల్లో ఉండొచ్చు. 25,000 చెప్తాను. మేకలు జత పోతులా మరకలా? పోతు ఒకటి మరొకటి 9,000. ఫ్రెండ్స్ చూస్తే ఇవైతే మరొక మేల్ ఒకటి, ఫీమేల్ ఒకటి అండి. 9,000 అయితే చెప్తాను. చెప్పడం వ్యాపారం అయితే ఉంటాను. చూద్దాం. ఇక్కడైతే పెద్ద సైజు పొటైన్లు అయితే ఉండదు. రే బాబు ఏ చెప్తున్నావురా? నువ్వు రేట్ చెప్తా కదా. 20,000. ఫ్రెండ్స్ చూస్తే 20,000 అయితే చెప్తానండి దీన్ని. 20,000 20,000 అయితే చెప్తానండి దీన్ని. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 20,000 చెప్తున్నాడు. ఇదంతా కూడా ఒక 2 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉంటుంది. మీట్ వచ్చేసరికి ఒక 22-23 విధంగా మీట్ పడుతుంది.
లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 40 కిలోలు 42 ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. చూద్దాం ఇక్కడ పెద్ద పోటీలు అయితే ఉన్నాయి, ఏం చెప్తారో కనుక్కుందాము. రెండు చూస్తే 3 పెద్ద సైజు పొటేన్లు అండి. అయితే ఒకటి నెల్లూరు పల్లా, 2 వచ్చి నెల్లూరు జుడిపికి వస్తాయి. చూద్దాం ఏం చెప్తాడో కనుక్కుందాం. పెద్ద అయినా ఏం చెప్తున్నావు పెద్దయా? ఒక్కోటి ఏం చెప్తున్నావు? 22,000 చెప్తున్నావు. ఎన్ని సంవత్సరాలు పిల్లలు? 1.5 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని కిలోలు పడచ్చు అనుకుంటాను? ఒకటి 27-28 పడుతుంది. ఫ్రెండ్ చూసే 22,000 అయితే చెప్తానండి. 22,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. అంతా ఒక 24-25 ఆ విధంగా పడేటిగా ఉంటాయి. పెద్ద సైజు పడండి. రేటు కూడా పర్వాలేదు, కొంచెం దగ్గరగానే చెప్తున్నాడు. 22,000 అంటే ఈ 3 పొడేళ్ళు అండి. వ్యాపారం అయితే ఉంటుంది. 22 అయితే 22 ఉండదు, చెప్పేది రేటు ఇయ్యదు కాబట్టి వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అయితే చిన్నపిల్లలు అయితే ఉన్నాయి. ఎవరి పెద్ద ఏవా బా హీరో? ఏం చెప్పినావా? ఏం చెప్తున్నావు? జత 17,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ ఇవైతే 17,000 అండి. 17,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే ఈ ఫీమేల్ బ్యాచ్ అయితే ఉందండి. గొర్రెలు అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని పిల్లలు కూడా ఉన్నట్టున్నాయి, చిన్నపిల్లలు ఉంటున్నాయి, కొన్ని సూటి అయితే ఉన్నట్టున్నాయి. చూద్దాం. ఈ బ్యాచ్ లో ఏలుబడి గొర్రెలు అన్నమాట ఇవే. మా సైడ్ ఇప్పుడు ఏలుబడి కంటే మేపుకోవడానికి, ఇంటికాడ మేపుకోవడానికి గొర్రె పిల్లలు అయితే తీసుకుంటారు. ఇది వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో కనుక్కుందాము. వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో కనుక్కుందామా? ఎవరియనా? ఏనా? ఏం చెప్తున్నానా? ఏం చెప్తున్నావా? జత సూటి గొర్రెలా? పిల్లలు ఉన్నాయా? 2 పిల్లలు ఉన్నాయి, సూటి గొర్రెలు కూడా ఉన్నాయి. 22,000 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే 22,000 అయితే చెప్తాను అండి చెప్పడం. కొన్ని అయితే 2 పిల్లలు అయితే ఉన్నాయి, మిగతా సూటి ఉన్నాయి. 2 పొటేళ్ళనా? 22,000 చెప్పడం. 22,000 వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. పిల్లలు సపరేట్ చేసుకుంటే రేటు పెరుగుతుంది కదా. పిల్లలు ఉండేటి కావాలంటే 25,000 చెప్తున్నాడు. లేదంటే మామూలుగా అయితే 22,000 అయితే చెప్తానండి చెప్పడం. చూడొచ్చు వ్యాపారం అయితే ఉందనమాట. ఇక్కడ కూడా వ్యాపారం జరుగుతున్నట్టున్నాయి. కూడా వ్యాపారం అయినాయా లేదా కనుక్కుందాము. ఇవేమో అయినా ఎవరమ్మా చేత ఏం రేటు చెప్పినారన్నా? 13,000 జత. ఇది పరాలే కదా, గొర్రె పరాలు. ఫ్రెండ్స్ చూసే 13,000 అయితే చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ గొర్రె పరాలండి అంత తొలిసిరి వ్యాపారం అయితే ఉంటుంది చెప్పడం. 13,000. అదే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే చూసినాము. అంతా ఒక ఊళ్ళోనే కవర్ అయిపోయింది అనమాట. అంతా కూడా మేక పిల్లలు అయితే కొన్ని ఉన్నాయి. మేకలు అయితే తక్కువ వచ్చినాయి, మిగతాడైతే ఉన్నాయన్నమాట. సో అదే అనమాట ఈరోజు మార్కెట్, కలిగిరి మార్కెట్. చిన్న మార్కెట్ అండి, పెద్ద మార్కెట్ ఏం కాదు. లోకల్లో ఎవరైనా ఉండేవాళ్ళు రావచ్చు. దూరం నుంచి అయితే మరీ ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు దీని గురించి. మీరు దూరం నుంచి రావాలనుకుంటే, మంచి హెవీగా ఎక్స్పెక్ట్ చేయాలంటే పీలర్ మార్కెట్ రండి. రేపు అన్ని సపరేట్గా ఉంటాయి. పెద్ద పొటేన్లు, చిన్న పిల్లలు సాకోవడానికి, చిన్న పిల్లలు, మేకలు, గొర్రెలు అన్ని సపరేట్గా ఉంటాయి. మీకు ఏం కావాలన్నా రేపు వీడియోలో చూపిస్తాను నీట్గా. మీరు కొనుక్కోవాలన్నా కూడా పీలర్ మార్కెట్కి అయితే వచ్చినారండి. కొద్ది దూరం అయినా కూడా ఎక్కువ సరుకు ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం మార్కెట్లు రేజ్ అయినాయండి, కొంచెం రేట్లు పెరిగినాయి. సో దాన్ని బట్టి మీరు ఏదన్నా అవగాహనతో మార్కెట్కి వచ్చి విజిట్ చేసి ఏదైనా కావాల్సినవి తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.